జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. ఏం చేస్తారు ఇక్కడ? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా పేరు వాసుదేవ గురుస్వామి. మేమందరం కూడా కాకినాడ సమీపంలో ఉన్నటువంటి అచ్చంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుండి మంగళవారం నాడు అంటే 3వ తారీఖుని 8:30కి మేము బయలుదేరామన్నమాట. ఈ వేళ 11వ తారీఖు 9వ రోజు మా దీక్ష ఈ నడవడం మొదలుపెట్టిన తర్వాత 9వ రోజు అనమాట అండి వేళ. ఈ శ్రీరామనామంతో తారక మంత్రంతో మేము నడిచి వస్తూ ఉంటాం. ఇది ఎందుకు మేము ప్రవేశపెట్టాం 2012లో ప్రవేశపెట్టడం జరిగింది. అలనాడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆనాడు ప్రారంభ కర్మలు తొలగించడానికి వారు పాదయాత్ర చేశారు అడవిలో. ఈనాడు మానవులు ఎన్నో ఈతిబాధలు పడుతున్నారు, ఎన్నో సమస్యలు, అసూయలు, వేషాలు, ఎన్నో అనేక రోగాలు, కరోనా, ఇంకా ఇతరితర రోగాలు ఇవన్నీ పీండ్రిస్తున్నాయి. ఒక పక్కన చూస్తే చెట్లు మాట్లాడలేవు, జీవులు మాట్లాడలేవు, ఆకాశంలో జీవులు, నీటిలో జీవులు, భూమిలో జీవులు, శరీరంలో జీవులు, సమస్త జీవులు కూడా మాట్లాడలేవు. ఒక మాట్లాడే అర్హత మానవుడికి ఇచ్చాడు స్వామి. మరి అవన్నీ కూడా ఉద్ధరించాలంటే ఇలాగా ఆ జన్మలు పోవాలి, మంచి జన్మ రావాలి, మోక్షాన్ని ఇవ్వాలి అంటే ఒక రామనామం ఒకటే ఏకైక మార్గం అని ప్రచారం చేస్తేనే ఒక 25 గ్రామాల నుంచి వీళ్ళందరూ కూడా దీక్షలు చేసి నాతో రావడం జరిగిందనమాట అండి. వీళ్ళందరూ కూడా ఈ నామం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళ బాధలు తొలుగుతున్నాయి, మరి వాళ్ళకి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ రామనామం వల్ల. అందుకనే ఇది రాను రాను దినదినాభివృద్ధి పొందుతుంది. ఇంకా ఏంటయ్యా అంటే మాకు ఉదయం అల్పాహారదాతలు, మధ్యాహ్నం భోజన పలహారదాతలు, సాయంత్రం అల్పాహారదాతలు ఎక్కడికక్కడే ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని దీన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. మా పాదయాత్రని ఎంతో దీన్ని ఘనంగా సత్కరిస్తూ మమ్మల్ని ముందుకు పంపుతున్నారు ప్రతివాడు కూడా. ఈ రామనామం ఇది 15వ సంవత్సరం ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర వల్ల ఇంకా ఏమిటయ్యా అంటే భూదేవి రుణం కూడా తీర్చుకున్నట్టు లెక్క అనమాట అండి. భూదేవి మీద
బతుకుతున్నాం, భూదేవి మీద బిల్డింగులు కడుతున్నాం, భూదేవి మీద పంటలు పండిస్తున్నాం, భూదేవి మీద వ్యాపారాలు చేస్తున్నాం, భూదేవి మీద అనేకమని అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి భూదేవిని పూజించడమే ఈ పాదయాత్ర. అడుగులు వేసుకుంటారు, అయ్యే పువ్వులు, అయ్యే ఆ పాదాలే పువ్వులు. ఇటువంటి ఘనమైనటువంటి యాత్రకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అది తారక మంత్రం, జన్మ లేకుండా చేసేటువంటి మంత్రం. అటువంటి మంత్రంతో ప్రతి వాడు కూడా దీక్షతో ఈవేళ ఈ యొక్క భద్రాద్రి ఆలయానికి రావడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యాత్ర సుమారు 305 మేము బయలుదేరడం, 210 మంది బయలుదేరాం. ఇక్కడికి చేరేటప్పటికి అనేక ఊరు వాళ్ళు మళ్ళీ మాతో కలిసి 300 వరకు ఆ యొక్క భక్తులు పెరగడం జరిగింది. ఈ ఒక్కొక్కసారి ఈ ఎక్కువగా లేడీసు బాగా దీన్ని చైతన్యం వస్తుంది వాళ్ళలో. ఒక్కొక్కసారి పీరియడ్స్ వల్ల తగ్గిపోవడం, ఒక్కొక్కసారి పెరగడం, ఒక్కొక్కసారి 300 వస్తున్నారు, ఒక్కొక్కసారి 200, ఒక్కొక్కసారి 250, అలా ఇలా అటు ఇటు కూడా వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి చోట కూడా రామనామం గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. అటు ఫలహారాలు పెట్టేవాళ్ళు, ఇటు పాదయాత్ర చేసేవాళ్ళు, ఇద్దరికీ కూడా ఈ రామనామం ఎటువంటిది, రామనామం పలికితే ఏ ఫలితం అని ప్రచారం బాగా చేసి దీని చైతన్యం తీసుకురావడానికి మాకు ఇదొక మార్గంగా ఉంది. జై శ్రీరామ్. 3వ తారీఖుని మంగళవారం నుంచి నడుచుకొస్తున్నామండి. ఈవేళ 9వ రోజు నడకండి. కిలోమీటర్లు 270 ఉంటుందండి. అందరికంటే మేడే ఆసామే సాంగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కాలభైరవుడు రామనామంతో మాకు కూడా వస్తుంది. మాకు ప్రతి సంవత్సరం పాదయాత్రకి ఒక కుక్క ఒక గ్రామం నుంచి వస్తూ ఉంటుంది. మా కుక్క కూడా వచ్చి మాతో నడుస్తూ మేము రామనామంతో నడిచి వస్తూ మాకు కూడా మేము టిఫిన్ తింటే టిఫిన్ తింటుంది, భోజనం తింటే భోజనం తింటుంది. మాకు అల్పాహారాలు ఏం తింటే అవి తింటూ ఎక్కడి వరకు వస్తున్నాయి అంటే భద్రాచలం వచ్చి అక్కడ మాయమైపోతాం. బట్టి ఏంటి మాయమైపోతాయి, ఎవరో ఒకరు అంటారు మా ఇంటికి తీసుకెళ్ళి మేము పెంచుకుంటూ ఉంటారు, అలాగే అంటారు అందరూ. కానీ ఆయన తీసుకెళ్దామంటే కనపడదు. ప్రతి సంవత్సరం ఇంతే. ఈ సంవత్సరం ఇది కూడా అదే విధంగా మాకు కూడా వస్తుంది. మాకు కూడా రామనామంతో వస్తుంది, మాకు కూడా నడుస్తుంది. మరి మహిమేటో, దీని వెనకాల అంతరార్థం ఏంటో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మాకు ఇంకా అర్థం అవ్వలేదు. మరి ఆంజనేయ స్వామి వారు అనేక రూపాల్లో ఉంటారు, మా చుట్టూ ఉంటారు, మా పైన మా కింద మాకు అండగా ఆయన కూడా నడుస్తూ ఉంటారు, స్వామి కూడా. మరి ఈ రూపమేటో, ఈ కాల భైరవుడు ఎందుకు ఇలా వస్తున్నాడో ఇప్పటికీ మాకు అగమ్యవచ్చు. ఒక ఆయన అంటారు మీకు ఆపదలు లేకుండా కూడా వస్తుంది అని ఒక ఆయన చెప్తున్నారు. ఇదంతా కూడా ఆ శ్రీరాముని కనుక, ఆ హనుమంతుని కనుక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడికి 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.